7 signs of tooth abscess you shouldn't ignore. This is Dr. Lakshmi from Eldon Dental Hospital, Banjara Hills branch. సో ఇవాళ టాపిక్ లో వచ్చేసరికి ఇంపార్టెంట్ డెంటల్ ఎమర్జెన్సీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టూత్ యాబ్సెస్ అంటే ఏంటి, అది మనకి ఎలాగా వస్తుంది అండ్ దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అన్నది వీడియోలో మనం చూద్దాం. సో టూత్ యాబ్సెస్ అంటే మనకి ఎక్కడైనా పెయిన్ కానీ లేకపోతే గమ్ స్వెల్లింగ్ ఉన్నా కానీ టూత్ దగ్గర ఎక్స్పెషల్లీ పస్ డిశ్చార్జ్ అన్నా కూడా దాన్ని మనం టూత్ యాబ్సెస్ అని చెప్పేసి అంటాం. ఎక్స్పెషల్లీ నేను ఏదైతే 7 సిమ్టమ్స్ చెప్తున్నానో ఆ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అండ్ ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి సివియర్ టూత్ ఏక్. మనకి ఎక్కడైతే హెవీగా పెయిన్ అనిపిస్తుందో, లైక్ మీరు తినేటప్పుడు కానీ లేకపోతే నైట్ పెయిన్ కానీ, ఇదంతా సివియర్ టూత్ పేక్ అని చెప్పేసి అంటాం. సో టూత్ ఏక్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా డెంటిస్ట్ ని విజిట్ అవ్వాలి. అండ్ సెకండ్ సైన్ వచ్చేసరికి స్వెల్లింగ్. సో ఎవరికైతే ఫేస్ లో స్వెల్లింగ్ ఉంటుంది లేదా చిగురు దగ్గర మీకు వాపు అనిపిస్తుంది లేకపోతే పస్ వస్తుంది అన్నప్పుడు మనం కూడా ఈ సిమ్టమ్ ని టూత్ యాబ్సెస్ లో తీసుకుంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సెన్సిటివిటీ టు హాట్ అండ్ కోల్డ్. ఎప్పుడైతే మనం చల్లవి కానీ వేడిగా కానీ లేకపోతే టీ ఆర్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే షార్ప్ పెయిన్ అన్నది వస్తుందో అది కూడా మన టూత్ యాబ్సెస్ లో ఒక సిమ్టమ్ కింద తీసుకుంటాం. అండ్ ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసరికి లింఫ్ నోడ్ స్వెల్లింగ్. అంటే మనకి నెక్ దగ్గర ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం వాపినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు తినేటప్పుడు కొంచెం మింగేటప్పుడు మనకి పెయిన్ అనిపిస్తూ ఉంటది, అది మనకి లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అని చెప్పేసి అంటాం. సో ఆ స్వెల్లింగ్ కూడా మనం ఒక సిమ్టమ్ కింద తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాడ్ టేస్ట్. మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటున్నారో ఏదైనా తింటున్నారో మనకి ఏమవుతుంది అంటే ఏదైతే పస్ ఉంటుందో ఆ పస్ మనం బయటకు రావడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాడ్ టేస్ట్ కింద వస్తుంది. అండ్ ఈవెన్ మీరు మాట్లాడేటప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ఫీవర్. సో ఇన్ఫెక్షన్ ఉంది టూత్ దగ్గర, మనకి పస్ డిశ్చార్జ్ ఉంది లేదా స్వెల్లింగ్ ఉంది అంటే డెఫినెట్ గా ఫీవర్ అనేది మనకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఫికల్టీ ఓపెన్ మౌత్. అంటే మన మౌత్ ఓపెన్ చేయడానికి చాలా డిఫికల్ట్ గా ఉంటది. అండ్ తినేటప్పుడు మింగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. సో ఈ 7 సిమ్టమ్స్ ఏదైతే ఉందో దాన్ని మనం టూత్ యాబ్సెస్ అని అంటాము, లేదు అనుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి అంటాం. సో ఇలా ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక్కసారి మీకు ఎక్స్రే తీసుకుని ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీకు కొంచెం పెయిన్ ఉన్నా లేకపోతే కొంచెం వాపు ఉన్నా ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అవుతేనే మనం చాలా చిన్న ట్రీట్మెంట్ తో వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే దాని తర్వాత మళ్ళీ సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టాపిక్ పైన మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలి అన్న, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.